सुबोदय बच्चों, मैं हूं एलवीवी सत्यनारायण। आप सभी को मेरा यूट्यूब चैनल एलवीवी क्रिएटिव क्लासरूम को स्वागत है। आज मैं 9वीं कक्षा का पहला पाठ जिस देश में गंगा बहती है कविता पाठ बताऊंगा, ध्यान से सुनिए। पहला इस चित्र देखिए। इस चित्र देखकर बताइए इस चित्र में क्या क्या दिखाई दे रहा है। इस चित्र के नीचे हमको 3 प्रश्न दिया गया। अपना पाठ्य पुस्तक में देखिए, चित्र के नीचे 3 प्रश्न दिया गया। इस चित्र में पहला प्रश्न, चित्र में क्या क्या दिखाई दे रहा है। ఈ చిత్రంలో ఏమేం కనపడుతున్నాయి చూసి మీరు చెప్పాలి। एक कबूतर दिख रहा है और सूरज दिख रहा है, नीचे फसल दिख रहा है, फूल दिख रहा है, बीच में देखिए सफ़ेद वाला पहाड़ दिख रहा है, जैसे हिमालय पहाड़ जैसे पहाड़ दिख रहा है। ऊपर है तो आकाश, కేసరి వాలా ఆకాశ్ దిక్ రహా హై। ఒక పావురం కనబడుతుంది, సూర్యుడు కనబడుతున్నాడు, కిందన పంటలు కనబడుతున్నాయి, వికసించినటువంటి పువ్వులు కనబడుతున్నాయి, మరియు మధ్యలో మనకి హిమాలయ పర్వతాలు లాంటి తెల్లటి పర్వతాలు కనబడుతున్నాయి। పైన ఆకాశము కాషాయ రంగులో ఉన్నటువంటి ఆకాశం కనబడుతుంది కదా। ఇవన్నీ కూడా మనకి చూస్తే ఎలా అనిపిస్తుంది, మన జాతీయ జెండాలో ఉన్న 3 రంగులు కనపడుతున్నాయి కదా, జాతీయత కనపడుతుంది అందులో। और दूसरा प्रश्न देखिए, उड़ना, चमकना, खिलना आदि शब्द इस चित्र में किन से जुड़ सकते हैं। ఉడనా మానే ఎగరడం, చమకనా మానే మెరవడం, ఖిలనా మానే వికసించడం। ఈ 3 పదాలు ఈ చిత్రంలో ఉన్నటువంటి వేటితో మనం కలపవచ్చు, जुड़ सकते हैं। उड़ना शब्द कबूतर से जुड़ सकते हैं। कबूतर उड़ता है ना, पावरंతో మనం जत చేయవచ్చు। चमकना शब्द सूरज से जुड़ सकता है, सूरज से। खिलना शब्द फूलों से जुड़ सकता है, సూర్యుడు మెరుస్తాడు, పువ్వులు వికసిస్తాయి, ఈ విధంగా। और तीसरा प्रश्न, इस चित्र से हमें क्या संदेश मिलता है। ఈ చిత్రం చూసిన తర్వాత మనకి ఇందులో మనకి ఏ సందేశము దొరుకుతుంది। ध्यान से देखकर बता सकते हो, आपकी मर्जी के अनुसार बता सकते हो। ఈ బొమ్మ చూస్తే మనకి, ఈ చిత్రం చూస్తే ఏ సందేశం మనకి లభిస్తుంది। इस चित्र से शांति का संदेश मिलता है, शांति संदेशम। और జాతీయత, మన జాతీయ జెండాలో 3 రంగులు మనకు కనబడుతున్నాయి ఇక్కడ, शांति సందేశము ఇక్కడ లభిస్తుంది। इस चित्र में और एक सुंदर कविता भी दी गई, छोटी सी कविता, वह पढ़िए ध्यान से। शांति का संदेश जहाँ, सबका सम्मान जहाँ, गीत खुशी के गाते जहाँ, ऐसा भारत और कहाँ है। शांति का संदेश जहाँ है, सबका सम्मान जहाँ है, गीत खुशी के गाते जहाँ है, ऐसा भारत और कहाँ है। శాంతి సందేశం ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడ లభిస్తుందో శాంతి యొక్క సందేశం, సబ్కా సమ్మాన్, అందరికీ సమానత్వం ఎక్కడైతే లభిస్తుందో, గీత్ ఖుషీకే గాతే, ఆనందంగా గీతాలు పాటలు ఎవరైతే పాడతారో అలాంటి భారతదేశం ఇంకెక్కడ ఉంటుంది। ఐసా భారత్ ఔర్ కహా హై, అలాంటి భారతదేశం ఇంకెక్కడ ఉంటుంది అని కవి ఇక్కడ మనకి చెప్తున్నాడు। యహా గీత్ హమారా పాట్ జిస్ దేశ్ మే గంగా బహతీ హై, దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో एक देशभक्ति का गीत है। बच्चों देखिए, यह एक कविता पाठ है, जिस देश में गंगा बहती है, यह एक कविता पाठ है। इस पाठ का उद्देश्य क्या हो सकता है, एक बार देखते हैं। हमारा भारत महान देश है, हमारा भारत महान देश है, చాలా గొప్ప దేశము మన భారతదేశము। ఏ విధంగా అంటే, यह गंगा यमुना जैसी पवित्र नदियाँ बहती है। గంగా యమున లాంటి పవిత్ర నదులు మనకి ప్రవహిస్తుంటాయి భారతదేశంలో నదుల్ని పవిత్రంగా పూజిస్తాం। ఎందుకోసం అంటే వాటితోటి మన భారతీయుల యొక్క అనుబంధం అలాంటిది। నదుల వల్లే మనకి పాడి పంటలు పండుతుంటాయి, నదులతో జీవనాధారం గడుపుతూ ఉంటారు, నదుల మీద ఆధారపడి బతికిన వాళ్ళు చాలామంది, కొన్ని కోట్ల మంది ఉంటారు। అందుకోసం భారతీయులందరూ కూడా నదుల్ని చాలా పవిత్రంగా చూస్తుంటారు। भारतवासी सत्य, अहिंसा, धर्म, न्याय, परोपकार, सद्भावना, मानवता आदि महान गुणों की पहचान है। భారతవాసి, భారతీయులందరూ కూడా సత్యము, అహింస, ధర్మము, న్యాయము, పరోపకారము, సద్భావన, మంచి భావన, మంచి ఆలోచన, మానవత ఇలాంటి సద్గుణాలన్నిటికీ కూడా ప్రతీకలుగా నిలుస్తారు। పహచాన్ మానే గుర్తింపు లేదా ప్రతీక।
మంచి గుణాలకి ప్రతీకలు భారతీయులు. ఇసే బనాయే రఖనా హర్ భారతీయ కా కర్తవ్య హై. ఇసే బనాయే రఖనా మన పైన చెప్పిన సద్గుణాలన్నింటినీ కూడా నిలబెట్టుకోవడం మన ప్రతి భారతీయుల యొక్క కర్తవ్యము. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఇది. అంటే భారతీయులకు గొప్పతనాన్ని మనకి ఇక్కడ ఈ పాట ద్వారా మనకి తెలియజేస్తుంది. देखिए बच्चों, इस पाठ का कवि परिचय. जिस देश में गंगा बहती है, यह एक హిందీ ఫిల్మ్ కా నామ్ హై. ఇది ఒక హిందీ సినిమా పేరు. ఆ సినిమాలోని పాటే ప్రస్తుతం మన పాఠం, టైటిల్ సాంగ్ అనమాట అది. జిస్ దేశ్ మే గంగా బహతీ హై ఏక్ హిందీ ఫిల్మ్ కా నామ్ హై. ఇస్ గీత్ కా గీత్కార్ కా నామ్ శైలేంద్ర కుమార్ హై. మన పాఠము యొక్క రచయిత, ఈ పాటను రచించింది శైలేంద్ర కుమార్. ये हिंदी के प्रमुख गीतकार है. शैलेंद्र कुमार का असली नाम శంకర్దాస్ కేసరిలాల్ శైలేంద్ర హై. ఇతని యొక్క పూర్తి పేరు, అసలు పేరు ఏంటంటే శంకర్దాస్ కేసరిలాల్ శైలేంద్ర కుమార్ అని పిలుస్తూ ఉంటారు. शैलेंद्र कुमार जी का जन्म 30 अगस्त 1923 में रावलपिंडी माने ब्रिटिश इंडिया में हुआ. ఇతను జన్మించింది ఆగస్టు 30, 1923లో రావల్పిండిలో జన్మించాడు. అంటే అప్పుడు స్వతంత్రం రాకముందు కనుక బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే సమయంలో, అది ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది కనుక బ్రిటిష్ ఇండియా అని చెప్పేవారు. శైలేంద్ర కుమార్ జీ కా మృత్యు 14 दिसंबर 1966 में ముంబై మే హుయి. ఇతను ఎక్కడ చనిపోవడం జరిగిందంటే ముంబైలో. ఎప్పుడు 14 డిసెంబర్ 14, 1966లో ఈయన చనిపోవడం జరిగింది. చాలా తక్కువ సమయమే ఈయన జీవించడం జరిగింది. కానీ చాలా ప్రముఖమైనటువంటి పాటలు, హిందీ సినిమాల్లో పాటలు చాలా రచన. కई फिल्मी गीतों की रचना की, हिंदी फिल्मी गीतों की रचना की. उनमें से कुछ गीत मैं बताऊंगा. अब श्री 420 फिल्म नामक एक फिल्म में मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर बे दिल है हिंदुस्तानी नामक एक गीत. उसी फिल्म में रमैया वस्तावैया मैंने दिल तुझको दिया, मैंने दिल तुझको दिया. అలాంటి పాటలు ఎన్నో ఇప్పటికీ కూడా పాడుకునేటువంటి విధంగా ఉన్నటువంటి చాలా పాటలు రచించడం జరిగింది. అదేవిధంగా గైడ్ నామక్ ఏక్ హిందీ ఫిల్మ్ మే గాతా రహే మేరా దిల్ తూ హీ మేరీ మంజిల్ అనేటువంటి పాట. సంగం నామక్ ఏక్ ఫిల్మే, సంగం అనేటువంటి ఒక హిందీ సినిమాలో హర్ దిల్ జో ప్యార్ కరేగా ఓ గానా గాయేగా, హర్ దిల్ జో ప్యార్ కరేగా ఓ గానా గాయేగా, ఇలాంటి చాలా చక్కటి పాటలు ఈయన రచించడం జరిగింది. शैलेंद्र कुमार जी को 3 बार फिल्म फेयर अवार्ड से सम्मानित किया गया है. ఇతనికి 3 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు రావడం జరిగింది. అతను రచించినటువంటి పాటే మనకి ఇప్పుడు ప్రస్తుతం పాఠం కింద ఇవ్వడము జరిగింది. अब मैं इस गीत गाता हूँ, आप सभी ध्यान से सुनिए. जिस देश में गंगा बहती है पाठ का गीत गाता हूँ, सुनिए. होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है. हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है. हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. मेहमा जो हमारा होता है, वो जान से प्यारा होता है. मेहमा जो हमारा होता है, वो जान से प्यारा होता है. ज़्यादा की नहीं लालच हमको, थोड़े में गुजारा होता है, थोड़े में गुजारा होता है. बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है. हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. कुछ लोग जो ज़्यादा जानते हैं, इंसान को कम पहचानते हैं.
कुछ लोग जो ज़्यादा जानते हैं इंसान को कम पहचानते हैं। ये पूरब है, पूरब वाले हर जान की कीमत जानते हैं, हर जान की कीमत जानते हैं। मिलजुल के रहो और प्यार करो, ये एक चीज़ यही तो रहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने। जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने। मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने, रोटी को नहीं पूजा हमने। अब हम तो क्या सारी दुनिया से कहती है, हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है।